పాకిస్తాన్ మిలిటరీ ఎప్పుడు కూడా చాలా గొప్పలు చెప్పుకునేది. మా దగ్గర అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయని, మా దగ్గర చైనీస్ దగ్గర కొనుక్కున్నటువంటి JF-17లు ఉన్నాయని, అలాగే మాకు ఈ వైమానిక దాడుల నుంచి యుద్ధాలు జరుగుతున్నప్పుడు మేము ఎయిర్ ఫోర్స్ అసెట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి, ఆ ఎయిర్ ఫోర్స్ ద్వారా జరిగే దాడుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఒక మంచి కవచం ఉందని, ఒక మంచి సిస్టమ్ ఉందని, డిఫెన్స్ సిస్టమ్ ఉందని, అదే HQ-9 అది కూడా చైనీస్ చేసింది, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడుతుండేది. 7వ తారీఖు రాత్రి 8వ తారీఖు రాత్రి వాళ్ళు చేసిన దుశ్చర్యలో భాగంగా కొన్ని వందలాది డ్రోన్స్ని మన భూభాగం మీదకు పంపటం, క్షిపణుల్ని పంపటం, అలాగే యుద్ధ విమానాలని పంపటం చేశారు. వాటన్నిటినీ కూడా మనం గాల్లో విచ్ఛిన్నం చేయగలిగాం, విమానాలని కోల్చగలిగాం, క్షిపణుల్ని కోల్చగలిగాం, అలాగే డ్రోన్స్ని బ్లాస్ట్ చేయగలిగాం. ఇదంతా జరుగుతున్నప్పుడు ఒకటి, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఫాల్సు, అంత కేపబుల్ కాదు, దాంట్లో ఏమీ విషయం లేదనేది తెలిసిపోయింది. నెంబర్ 2, వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న JF-17 అనేది కూడా నిజంగా ఎందుకు పనికిరాదని, ఒక టాయ్ లాగా, ఒక చైనీస్ టాయ్స్ ఉంటాయి కదా ఆట వస్తువులు, అలా చిన్న భిన్నం అయిపోయింది. కాబట్టి పాకిస్తాన్ తన శక్తిని ఎప్పటికైనా రియలిస్టిక్గా అసెస్ చేసుకోవాలి. అది ఎవరితో ఫైట్ చేస్తుందో, ఎవరిని ఫేస్ చేస్తుందో చాలా రియలిస్టిక్గా అర్థం చేసుకుని ముందుకెళ్తే మంచిది. ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించుకుంటే మంచిది, వాళ్ళ ప్రజలకు ఏది మంచిదో అది ఆలోచించుకుంటే మంచిదని ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ని హెచ్చరిస్తుంది.